12వ తారీఖున ఆ, ప్రమాణ స్వీకారం. వైభవంగా ఆ, అతిరథ మహారథులు విచ్చేయ కేసీఆర్ కూడా వస్తా అన్న. కేసీఆర్ రాడు, జగన్ జగన్ కూడా రాడు, జగన్ రాడబ్బా, ఖచ్చితంగా జగన్ రాడు. అది జగన్ ఏంది ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేస్తాడా ఏంటి? అట్టే ఉన్నట్టుంది, అట్టే ఉన్నట్టుంది కథ, అలాగే ఉన్నట్టుంది. మంగళగిరి నేను అడిగాను, అంత మెజార్టీ వస్తుంది మాకు కూడా తెలియదు, అది ఎలా వచ్చింది కూడా అర్థం కావట్లేదు అని అంటున్నారు మంగళగిరి. ఎవరనండి? మంగళగిరి వాడు లోకేష్ అనుసరి ఇంకా ఆయన ఎమ్మెల్యే కాకుండా రిజైన్ ఉంటానే సరిపోతున్నా, ఎమ్మెల్యేగా కూడా కాకుండా రిజైన్ చేసేసి నాకు ఇది కూడా అక్కర్లేదు అందరి చేత రిజైన్ చేసేసి అయిపోతుంది. అవునులే, వెరైటీగా ఉంటుంది అది కదా. అప్పుడు మొత్తం వాళ్ళే ఉంటారు, గెలిచారనుకో తిరిగి వాళ్ళే గెలుస్తారు, అసలు పోటీ కూడా పెట్టకుండా అవును పోకుండా ఈ 11 మందిని కూడా చేసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా. అవును. ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటివి ఎన్నో చేసేది కేసీఆర్. మొన్నంటే మొన్న చంద్రబాబు కూడా లేదు నేను ఈ సభకే రాను అని చెప్పేసి చేశాడు. అలాంటివి చేస్తేనే బాగుంటుంది, ఎమ్మెల్యే అని తీసుకొని ఏమవుతుంది సాధారణ ఎమ్మెల్యే అతను అంతే కదా. అవునులే, సాధారణ ఎమ్మెల్యే కూడా ఆ ఎమ్మెల్యేగా కూడా కాకుండా ఉంటేనే బాగా గౌరవంగా ఉంటుంది. ఆ పనులు కూడా నాకు వద్దుకొని జనం కోరుకునే విధంగా చేస్తుంది. జనం రాజకీయాల కోసం రాజకీయాలు అవునులే అనే ఒక కొత్త దీనికి తెరలేపితే అప్పుడు ఏమన్నా అరే వాళ్ళు ఏమన్నా కదిలి వచ్చి దాని మీద ఏదన్నా వర్కౌట్ అవుతుంది. అవునులే, ఏం చేయబోతాడు వ్యూహము మరి ఏందో ఇంకా ప్రజల్ని ఆ గణించి దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు మొత్తం అందరికి. ఎప్పటికన్నా తప్పు తెలుసుకుంటాడా లేదనేది మెయిన్. అసలు ఎక్కడ అంటే పొరపాటు ఇప్పుడు ఏ వర్గం వాళ్ళు మనల్ని ఇదన్నారు, ఏ వర్గం నుంచి మనకు వ్యతిరేకత వచ్చింది అనేది ఆలోచించాలి ఫస్ట్. అర్థమైందా? ఎందుకు ఇలా జరిగింది అనేది ఆలోచించాలి.